మన మధ్యకు ప్రత్యేక వర్తమానికులుగా వచ్చినటువంటి దైవజనులు డాక్టర్ డానియల్ అన్నగారిని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. అన్నగారు వస్తుండగా మన దైవజనులు ప్రెసిడెంట్ గారు, గౌరవ అధ్యక్షులు ఎలీషాయ్ గారు అన్నగారిని బుకేతో సత్కరిస్తారు. ఇమ్మాన్యుయల్ గారు ఫౌండింగ్ కమిటీ మెంబర్ గారు షాల్వతో సత్కరించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నారు. చప్పట్లు కాస్త చల్లగాను వినపడినట్టుగా ఉన్నాయి. కాస్తంత గట్టిగా ప్రభు నామాన్ని కనపరచుదాం. హల్లెలూయా. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మనమందరం అలానే లేచి నిలబడదాం ప్రభు సన్నిధానంలో. దేవుని నామాన్ని గనపరచుట చాలా భాగ్యం. సొలొమోను గురించి మాట్లాడుతూ ఉంటుంది కదా షేబా దేశపు రాణి, ఇదిగో నీ సముఖమున నిలచు వారందరూ కూడా భాగ్యవంతులు అని. ఈ రాత్రికాల సమయంలో ఇంతమంది సేవకుల సమక్షంలో మనమందరము కూడా ఇక్కడ నిలుచుట ఇది మన భాగ్యం. శబ్దమందరూ కూడా ఇది మా భాగ్యం, ఇది మా భాగ్యం. అందరం అలానే కళ్ళు మూసుకుందాం, చేతులు పైకెత్తుదాం. దేవుని సన్నిధి మన మధ్యలో పోయబడాలి, దేవుని మహిమ మన మధ్యలో పోయబడాలి, దేవదూతల పరిచర్య ఇక్కడ జరగాలి. పరలోకము నుండి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండలాగున, దేవుని యొక్క ప్రభావం ఇక్కడ కప్పబడులాగున అందరూ కూడా ఎలుగెత్తి దేవానికి స్తోత్రములనైనా, కృపగల దేవానికి స్తోత్రాలనైనా, నమ్మదగిన దేవానికి వందనాలయ్యా. కృప కనికరములనైనా కలిసి పోవుటయే క్రిస్మస్ కనుకనైనా ఈ దినమున మేమందరము నిన్ను ఆరాధిస్తున్నాము నాయనా. గొర్రెల కాపరులు ఆరాధించారు ప్రభువా, దూతలు ఆరాధించారు నాయనా, జ్ఞానులు ఆరాధించారు నాయనా. మేము కూడా మిమ్మల్ని ఆరాధించడానికి సమకూర్చబడి ఉన్నాము నాయనా. నీ నామము పైకెత్తబడును గాక, నీ నామము పైకెత్తబడును గాక, నీ నామము కనపరచబడును గాక, నీ నామము హెచ్చించబడును గాక. రిబాల శబల పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. చప్పట్లు కొడుతూ నన్ను చూచువడా, నిత్యం కాచువడా, నన్ను చూచువడా, నిత్యం కాచువడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. రెండోసారి నాతో పాటు పరిశోధించి యేసయ్యా చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నేలేచి ఉండుట, కూర్చుండుట నేలేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. చప్పట్లు కొడుతూ నిన్ను చూసే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ హృదయాంతరంగం ఎరిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. నీ మనసులో ఏమనుకుంటున్నావో ఆయన తెలుసుకొని ఉన్నాడు. నీ దుఃఖాన్ని తొలగించడానికి, నీ శాపాన్ని తొలగించడానికి ఆయన మన కొరకు నర రూపధారిగా దిగి వచ్చాడు.
ఆశ్చర్యము కలుగుచున్నది. నన్ను విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యము కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. రాజాని భవనములో వేయి పగలు వేచియుందును. యేసు చప్పట్లు కొడుతూ యేసయ్యా వేయి పగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆరాధనా చప్పట్లు కొడుకు ఆరాధనా. కళ్ళు మూసుకున్నందుకు కూడా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా, 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 ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా, అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా. చప్పట్లు కొడుతూ ఆరాధనా. ఆమేన్. అబ్బా తండ్రి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుచుదామందరూ కూడా. ఈ రాత్రి దేవుని సన్నిధిని చూసులాగునా, దేవుని బలమును అనుభవించులాగునా, దేవుని పరాక్రమమును చూసులాగునా. అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసయ్యానికి వందనాలంటూ చేతులు పైకెద్దాం అందరూ కూడా. నేనెక్కడ ఉన్నా కానీ నాకు నెమ్మది రాదయ్యా. నేను ఎంత పెద్ద గొప్ప భవనములో ఉన్న నెమ్మది రాదయ్యా. ధనధాన్యాలు నా చుట్టూ ఉన్న నాకు నెమ్మది లేదు నాయనా. అయ్యా నీ సముఖములో ఒక్క దినము గడిపితే చాలు నాయనా. సంపూర్ణ సంతోషముతో నింపగలిగిన దేవానికి స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలంటూ హృదయము లోతుల నుండి ఒక్క మాట ప్రభువుతో మనం చెప్దామా. అలలు లేచినను, తుఫాను లెగసినను, కాపాడే దేవుడవయ్యా. ఎన్నడు మారవయ్యా. అలలు లేచినను, తుఫాను లెగసినను, అలలు లేచినను, తుఫాను లెగసినను, కాపాడే దేవుడవయ్యా. ఎన్నడు మారవయ్యా. నాతో పాటు కాపాడే చేతులు పైకెత్తి అందరూ కూడా. నీవు ఎన్నడు మారవయ్యా. బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా. 'నా బలమంతా' చేతులెత్తి అందరూ నాతో పాటు ఒకసారి చెప్తారా? బలమంతా
స్వరమెత్తి నా బలమంతా ఆహాహా ప్రతి ఒక్కరూ ఆహాహా శబ్దం ఎగరగా ఆహాహా హల్లెలూయా ఆమేన్ మరొకసారి ఆహాహా ప్రతి ఒక్కరి నోట హల్లెలూయా ఆహాహా హల్లెలూయా ఆహాహా మనమందరం అలానే ప్రభు సముఖములో ఆత్మపూర్ణంగా సిద్ధపడుతూ ఉండగా మన హృదయాన్ని దేవుని వాక్యం కొరకు సిద్ధపరచుకుంటుండగా మన మధ్యలో దైవజనులు లింగరాజు పాస్టర్ గారు ఉన్నారు. ప్రేమతో ఆహ్వానిస్తున్న అన్నయ్య గారు ప్రార్థన చేస్తారు దేవుని వాక్యం కొరకు. లింగరాజు పాస్టర్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. కళ్ళు మూసుకుందాం. దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నారు. దేవుని సముఖానికి భయపడదాం, గౌరవించుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, విధివమైన శ్రేష్టమైన పాదములకు వందనములు, స్తోత్రములు నాయనా. ఈ రాత్రికాల సమయంలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైనటువంటి ఈ క్రిస్మస్ వేడుకలను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నా. పెదకాకాని పాస్టర్ ఫెలోషిప్ వారి యొక్క ఆధ్వర్యములో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క క్రిస్మస్ వేడుకలను ఇప్పటి వరకు మీ నామ మహిమార్థమై మీరు జరిగిస్తూ వచ్చినటువంటి విధానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వాక్య భాగములోనికి వెళ్ళనై ఉంటూ ఉండగా మీరు తోడుగా ఉండండి. సేవకులను మీ పక్షముగా తండ్రి అభిషేకించి ఏడంతల ఆత్మను వారిపై ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాకును అనేకులకును కావలసినటువంటి వర్తమానము ద్వారా మీరు మాతో మాట్లాడండి. చేరి వచ్చినటువంటి దేవుని సేవకులు, సంఘ విశ్వాసులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ముందున్నటువంటి ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములను పొందుకొనమని యేసునామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ కూడా అలానే కూర్చుందాం. దైవజనులు అలానే నిలబడి ఉండగా మన మధ్యలో సహోదరులు రాజేష్ గారు బుకే ఇస్తారు లింగరాజన్న గారికి అన్నారండి. పాస్టర్ జే అబ్రహాం గారు శాల్వతో సత్కరిస్తారు. అలానే ఈ యొక్క సమయంలో వాస్తవానికి డానీ అన్నని కలుసుకోవటానికి మాకు ఛానల్ దొరికింది ఒకటి. ఆ ఛానల్ తిమోతి అన్న. కాబట్టి ప్రేమతో అన్నగారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మన మధ్యలో దైవజనులు శుభాకర్ గారు, అలానే జక్రయ్య గారు ఇద్దరు కూడా ముందుకు వచ్చి అన్నారండి. జస్ట్ అన్న ఫెసిలిటేషన్ తీసుకొని వెళ్ళిపోండి, నేనేమనుకో. శుభాకర్ గారు, జక్రయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రైజ్ అలా. థ్యాంక్ యూ. రైట్. చాలా ప్రాముఖ్యమైన సమయం అండి. మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయా అమ్మ? మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయా? సైలెంట్లో పెట్టేసేయండి. మీ దగ్గర పిల్లలు ఉన్నారా? వాళ్ళు సైలెంట్ కూర్చోబెట్టండి. చాలా శ్రేష్టమైన సందేశం. వాస్తవానికి చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ మాట్లాడగలిగిన వారు, గ్రీటింగ్స్ చెప్పగలిగిన వారు. వారందరినీ వినయంగా క్షమించమని ఒక్క మాటతో చెప్తూ మీకు ఎవ్వరికి నేను ఇంకా సమయం ఇవ్వలేను కనుక దైవజనులు మన మధ్యలోకి వచ్చారు. అన్నగారు డానీ అన్నగారు మనకి దేవుని వాక్యాన్ని అందించబోతుండగా మనం శ్రద్ధగా విందాం. వాస్తవానికి అన్నగారు వేరే వేరే ఇతర దేశాల్లో ఒక మంచి జాబు, ఉన్నతమైన స్థానములో ఉన్నారు.
అయితే దేవుని యొక్క పిలుపు మేరకు అవన్నిటిని కూడా మెల్లగా మెల్లగా పక్కన పెట్టేసేసి దేవుని కోసం చాలా డౌన్ ట్రోన్ తగ్గించుకొని చాలా ఎవరైతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే మారుమూల ప్రాంతాల్లో ఉన్నారో, ఎవరైతే మార్జినైజ్డ్ ఇవాంజలిజంలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అన్నగారితో పాటు దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి కీర్తన డానియల్ అక్క గారు ఇద్దరు కూడా కలిసి మంచి పరిచయం చేస్తూ ఉన్నారు. మాకు వాళ్ళని చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఫస్ట్ టైం మేము ఒక 1000 మంది సేవకులను పెట్టి మీరు పెట్టినప్పుడు ఇమ్మాన్యుయల్ పాస్ గారు, నేను, ప్రెసిడెంట్ గారు మేమందరం వచ్చి వాక్యం విన్నాం. ఆ రోజు విని అన్నని ఒకసారి నా పిలవాలని మాకు అనిపించి తిమోతి అన్న గారిని కాంటాక్ట్ అవ్వటం, అలాగరా మిమ్మల్ని ఈ దినాన్ని ఆహ్వానించడానికి ప్రభు కృప చూపించారు. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ బ్లెస్సెడ్ టు బి హియర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చప్పలు కొడుతూ అన్నగారికి సమయాన్ని అప్పగించారు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ మంచి సమయంలో దేవుని సన్నిధానంలోనికి కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్క దైవ సేవకునికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ దినము మీ మధ్యలోనికి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి నన్ను ఆహ్వానించినటువంటి పెదకాకాని మండలం పాస్టర్స్ ఫెలోషిప్ వారికి, కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికే ఆలస్యమై ఉన్నది కనుక కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లూకా సువార్త 2వ అధ్యాయము 4 నుంచి 7 వచనాల వరకు చదువుకుందామండి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇంకా గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఏ దేవుడైతే కేవలం తన మాట ద్వారా ఈ సృష్టి అంతటిని కూడా సృష్టించాడో, ఆయన మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తార్థ బలియాగముగా సిలువలో మహాబలియాగం చేయడానికి ఒక చిన్న శిశువుగా ఈ లోకములో పుట్టేటప్పుడు ఏ విధముగా అయితే వాక్యము సెలవించిన ప్రకారము ఎందరైతే ఆయన నామమందు విశ్వసిస్తారో వారందరికీ కూడా ఆయన పిల్లలగుటకు అధికారము దయచేసేటువంటి ఆ గొప్ప మహాయజ్ఞం లాంటి కార్యక్రమం కొరకు ఒక మంటి శరీరమును ధరించుకొని ఒక కుమారునిగా ఇహలోకంలో జన్మించటానికి ఒక మాట ద్వారా ఈ సృష్టి అంతటిని కూడా సృష్టించాడో, ఆయన మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తార్థ బలియాగముగా సిలువలో మహాబలియాగం చేయడానికి ఒక చిన్న శిశువుగా ఈ లోకంలో పుట్టేటప్పుడు
ఏ విధంగా అయితే వాక్యము సెలవించిన ప్రకారము ఎందరైతే ఆయన నామమందు విశ్వసిస్తారో వారందరికీ కూడా ఆయన పిల్లలగుటకు అధికారము దయచేసేటువంటి ఆ గొప్ప మహాయజ్ఞం లాంటి కార్యక్రమం కొరకు ఒక మంటి శరీరమును ధరించుకొని ఒక కుమారునిగా ఇహలోకంలో జన్మించటానికి ఒక గొప్ప ప్రణాళికను ఆయన సిద్ధం చేసుకున్నాడు. అయితే ఉన్న సమస్య ఏంటంటే ఈ పుట్టే శిశువు, ఈ కుమారుడు, దైవ కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన దైవ కుమారుడు గనుక ఆయన ఏదో ఒక గొప్ప కోటలో గనుక జన్మించాడు అనుకోండి, ఈ మనుషుల మీద ఆయనకి నమ్మకం లేదు. ఆయనకు బాగా తెలుసు మానవుని యొక్క హృదయం ఎంత చెడ్డదో ఆయనకు బాగా తెలుసు. ఆయన ఒక కోటలో గనుక జన్మిస్తే ఖచ్చితంగా ఆయన్ని ఒక సంపన్న వర్గాల వారికో లేకపోతే ఎవరైతే అధికారంలో ఉంటారో, ఎవరైతే బాగా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంటారో వారికి మాత్రమే ఈయన దేవుడు అన్నట్లుగా మానవులు తయారు చేసేసి ఉండేవాళ్ళు. కాబట్టి ఈయన కోటలో పుట్టడానికి లేదు. పోనీ ఏదైనా ఒక సాధారణ ఇంట్లో అయినా కానీ పుడితే బాగుంటుందా అంటే మన ఇల్లు మనందరికి కూడా తెలుసు. అది ఎంత సామాన్యమైనటువంటి ఇల్లు అయినా కూడా ప్రతి ఒక్కరికి అయితే మాత్రం మనం ఇంటికి మనకి ఆహ్వానం తెలియజేసేటువంటి పరిస్థితి మన ఇంట్లో ఉండదు. ప్రతి ఒక్కరి ఇంటికి కూడా కొన్ని షరతులు ఉంటాయి, అది ఎవరి ఇల్లైనా సరే. కాబట్టి దేవుడు ఏమనుకున్నాడంటే ఈ శిశువును, దైవ కుమారుని, అది ఎవరైనా సరే ఆయన దర్శించుకోవాలి. అది ఎంతో విలువైనటువంటి బహుమానాలు ఇవ్వగలిగినటువంటి ధనవంతులైనటువంటి జ్ఞానులైనా సరే, పామరులైనటువంటి గొల్లలైనా సరే, అది ఎవరైనా సరే వారందరూ కూడా ఈ శిశువుని వచ్చి దర్శించుకుని ఆయన నామములో విశ్వసించి దేవుని పిల్లలుగా అవటానికి అధికారం ఉండేటువంటి అవకాశం కలగాలి అంటే ఒకే ఒక అవకాశం కనపడింది దేవునికి. అదేంటి అంటే ఆ దైవ కుమారుడు మంటి శరీరమును ధరించుకుని ఎక్కడ పుట్టాల్సి వచ్చిందంటే పశువుల పాకలో, సత్రములో పుట్టాల్సి వచ్చింది. ఈ గొప్ప ప్రణాళికని దేవుడు సృష్టి ఇంకా ఆరంభించక ముందే అనాది కాలంలో ఆయన చేసుకున్నటువంటి ప్రణాళిక ఏమనంటే దైవ కుమారుడు ఒక పశువుల పాకలో పుట్టాలి అనేటువంటిది. కాకపోతే తెలుగులో ఒక సామెత ఉంది, ఎంకి పెళ్ళి సుబ్బి సావుకు వచ్చిందని చెప్పి ఒక సామెత ఉంది. ఏమండి, ఎంకి పెళ్ళి మీకు ఎవరికి తెలీదా? ఎంకి పెళ్ళి సుబ్బి సావుకు వచ్చిందా? ఎందుకంటే మరియమ్మ గారికి పశువుల పాకలో శిశువుకి జన్మ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు ఆవిడికి. ఎందుకంటే యోసేపు గారేమి ఆయనేమి దిక్కులేనటువంటి వాడు కాదు. ఆయనకి బంధు బలగం ఉంది, సొంతిల్లు ఉంది, మంచి వడ్రమం మేస్త్రి, ఆయన మంచి పేరున్న మేస్త్రి. ఆ రోజుల్లో అది మంచి వ్యాపారం, ఉద్యోగం. అలానే మరియమ్మ గారికి బంధుబలగం ఉంది, కుటుంబం ఉంది. కాబట్టి వీరేమి పోయి పశువుల పాకలో కుమారునికి జన్మనివ్వాల్సినటువంటి అవసరం అయితే వారికి లేదు. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చిందని వీళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు దైవ కుమారునికి జన్మనివ్వటానికి. ఆయన ప్రణాళిక ప్రకారము వీరు సత్రములో ఒక పశువుల పాకలో దైవ కుమారుడికి జన్మనివ్వాల్సింది కనుక ఆయన ప్రణాళిక ప్రకారము అది జరుగుతూ వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇంకా గట్టికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అయితే సొంతిల్లు కలిగి బంధు బలము కలిగి వీరంతా పోయి ఒక పశువుల పాకలో శిశువుకి జన్మనివ్వాలి అంటే దానికి ఒక ప్రణాళిక ప్రకారం దేవుడు ఏం చేశాడంటే ఆ రోమా చక్రవర్తి చేత జనాభా లెక్కలు తీపించడానికి అందరినీ వారి వారి గ్రామాలకు వెళ్ళమని చెప్పి ఆజ్ఞాపించాడు. కాబట్టి వీళ్ళు వారికి కావాల్సినటువంటి సామాన్లన్నీ కూడా ఒక గాడిద మీద వేసుకొని వారి సొంత గ్రామం అయినటువంటి బెత్లెహేముకు వెళ్ళారు.
ఆమె మరియమ్మ గారు నిండు నెలల గర్భిణి. ఆ బెత్లెహేముకి వెళ్ళేటప్పటికి చుట్టాలందరి ఇళ్లలో బెడ్రూములు ఖాళీ లేవు. పోనీ బయట హాల్లో పడుకుందామంటే అక్కడ కూడా జనం ఉన్నారు. పోనీ ఏమైనా సత్రం హోటల్ లాంటిది ఏమైనా తీసుకుందామంటే హోటల్లో కూడా రూమ్స్ ఖాళీ లేవు, హాల్స్ ఖాళీ లేవు. వీళ్ళేమో బిడ్డకు జన్మనివ్వాల్సి ఉంది. అయితే కరెక్ట్గా ఏ సమయానికైతే బిడ్డకి జన్మనిచ్చేటువంటి సమయం ఆసన్నమైందో అదే సమయానికి ఒక పశువుల పాక ద్వారా లేకపోతే పశువుల పాక సమీపంగా వారు వెళ్ళే విధంగా దేవుడు అనాది కాల ప్రణాళికని జరిగించుకుంటూ వచ్చి ఖచ్చితంగా ఒక గంట ముందు కాదు, ఒక రోజు ముందు కాదు, ఒక గంట ఆలస్యము కాదు, లేదా ఒక రోజు ఆలస్యంగా కాకుండా ఏ సమయానికైతే ఆయన ప్రణాళిక జరగాలో అదే సమయానికి దేవుడు వారి జీవితంలో తన ప్రణాళికలు నెరవేరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆయన వాగ్దానాలే కానీ, నీ జీవితంలో ఆయన ప్రణాళికలే కానీ అవి ఏవైనా సరే అవి గంట ముందు జరగవు, గంట ఆలస్యంగా కూడా జరగవు. దేవుడు ఎప్పుడు కూడా తొందరపడేవాడు కాదు, పోనీ ఆలస్యం చేసేవాడు కూడా కాదు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవానగు నేను తగిన కాలమున, ఎప్పుడండి? తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఆయన వాగ్దానాలను నెరవేరటానికి, ఆయన ప్రణాళికలు నెరవేరటానికి ఒక తగిన కాలం ఉంటుంది. ఆ కాలము వచ్చినప్పుడు ఆ కార్యాన్ని ఆయన త్వర పెడతానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇంకా గట్టికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాకపోతే ఆయన మనకు వాగ్దానం ఇచ్చిన తర్వాత అది నెరవేరటానికి ఆ తగిన కాలం వస్తుంది కదా. ఈ మధ్యలో కొంత సమయం ఉంటుంది, మనం గింజుకుంటా కూర్చుంటాం ఈ సమయంలో. ఏమండి, మీరందరూ బాగా విశ్వాసం కలిగిన వాళ్ళు అనుకుంటా. నాకైతే ప్రతిరోజు ఇంకెప్పుడు దేవా, ఇంకెప్పుడు ప్రభువా, పోయిన శనివారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళాను, ఆల్రెడీ మళ్ళీ ఇంకో ఉపవాస ప్రార్థన కూడా వస్తుంది, వారం అంతా ఏమీ జరిగినట్టుగా నాకు కనపడతలేదు. పోయిన ఆదివారం ఆరాధనలో బలంగా దేవుని యొక్క సేవకుని ద్వారా మంచి వాగ్దానం దయచేసావు, ఇదిగో ఇంకో వారం వస్తుంది, ఈ వారంలో ఏమీ జరగలేదు, నెల అయిపోతుంది ఏం జరగలేదు, సంవత్సరం అయింది ఏం జరగలేదు అని ఈ తగిన కాలం వచ్చే మధ్యలో మనం బాగా గింజుకుంటా కూర్చుంటా ఉంటాం. కానీ దేవునికి అవసరమైంది ఏంటంటే ఈ కాలం ఏదైతే ఉందో ఆ సమయంలో జరిగేటువంటి విషయాలు, మరి ముఖ్యంగా అనేకమైనటువంటి మార్పులు మన జీవితంలో జరుగుతూ వస్తూ ఉంటాయి. ఏంటంటే అవి మార్పులు ఎవరికి ఇష్టం ఉండదు. మంచి మార్పులు అయితే బాగానే ఉంటుంది, పాత బండి పోయి కొత్త బండి రావటమో, లేకపోతే కొత్త పట్టు చీరలు కొనుక్కోవటమో, ఇలాంటి మార్పులు బాగానే ఉంటాయి. కానీ ఎక్కువ శాతం మార్పులు మనకి ఇష్టం ఉండదు. అందుకనే అదేమంటే మనం ఏమంటూ ఉంటామంటే ఆ రోజులు మళ్ళీ ఆ రోజులు అయితే రావండి, మంచి రోజులు అయ్యి. ఏ రోజులు అయ్యి? ఈ పిచ్చి రోజులు. మళ్ళీ ఆ రోజులు రావు. లేకపోతే మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండు. ఎందుకంటే మధ్యలో జరిగినటువంటి ఈ మార్పులు మనకి ఇష్టం లేదు. దేవుడేమో నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఆ మార్పుల ద్వారా దేవుడు నీకు కొంత శిక్షణ ఇచ్చి నిన్ను ఇంకా మేలిపి బంగారముగా మార్చాలని చెప్పి ఆయన చూస్తూ ఉంటాడు. మనకేమో మార్పు ఇష్టం ఉండదు కాబట్టి గింజుకింట కూర్చుంటాం. కాబట్టి మనం ఏం చేస్తామంటే అదే పనిగా దేవా నా పరిస్థితిని మార్చు, దేవా నా పరిస్థితిని మార్చు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక్కసారి కూడా దేవా నా పరిస్థితి మారాలి అంటే నన్ను నేను ఏం మార్చుకోవాలో నాకు తెలియజేసి, ఏ విధంగా నేను ముందుకెళ్లాలో, ఏ విధంగా నాలో నేను మార్పులు చేసుకోవాలో నాకు తెలియజేసి నన్ను మార్చు తండ్రి అని చెప్పి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చెయ్యం. ఏంటంటే అది నన్ను మార్చు, నా పరిస్థితులు మార్చు కాదు, నన్ను మార్చు అని చెప్పి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయం.
అయితే నన్ను మార్చు ప్రభు అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో అప్పుడు దేవుడు మనకి శిక్షణ, ఒక ట్రైనింగ్ లాంటిది మనకు మొదలుపెట్టి మనల్ని ఆత్మీయంగా బలవంతులుగా, మానసికంగా బలవంతులుగా, ఇంకా కావలసినటువంటి విషయాలన్నీ కూడా మనలో సమకూర్చి ఆయన మన వాగ్దానాల్ని నెరవేర్చుకునే దిశగా ఆయన మనల్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇంకా గట్టి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. నేను అమెరికా దేశంలో చదువుకునేటప్పుడు మేమందరం కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా జిమ్కి వెళ్ళాల్సి ఉండేది. ఎక్కడికి వెళ్ళాలండి? జిమ్కి వెళ్ళాలి. ఆ కాలేజీలో ఉండి బాగా జిమ్ చేసి ఆ తర్వాత మానేసేసరికి నాకు పెరిగింది. ఏదేమైనా కాలేజీలో ఉన్నప్పుడు బాగా చేయాల్సి వచ్చేది. తప్పనిసరిగా మేమందరం వెళ్ళి తీరాలి, లేకపోతే మాకు ర్యాంకు తగ్గేది. కాకపోతే మేమందరం కూడా జిమ్కి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వీడు జిమ్కి వెళ్ళే ముందు దానికి ఒక చాలా పెద్ద తతంగం చేసేవాడు. దాని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి జిమ్ బట్టలు, జిమ్ కోసం ప్రత్యేకమైనటువంటి ఒక వాటర్ బాటిల్, ప్రతిసారి తాగేది కాదు, దాని కొరకు ప్రత్యేకమైంది. దాని కొరకు ఆ చేతికి గ్లౌస్ అని చెప్పి అవి, ఇంకా రకరకాల దాని కొరకు ప్రత్యేకమైన బ్యాగు. వీడి హడావుడి చూస్తే అసలు వీడంత కష్టపడేవాడు జిమ్లో ఇంకెవడో ఉండడేమో అన్నట్లుగా ఉండేది హడావుడి. తీరా అక్కడికి పోతే వీడు ఇది పట్టుకొని కూర్చునేవాడు. సాధారణంగా వెళ్ళినటువంటి అందరేమో తెగ కష్టపడుతూ ఉండేవారు, వీడేం కూర్చొని ఇది చూస్తూ ఉండేవాడు. ఇది అయిపోయిన తర్వాత ఏం చేసేవాడు? చేసేవాళ్ళని జడగొట్టేవాడు. వీడి హడావిడి ఎట్లుంది? పోయే ముందు అందరికంటే వీడే కష్టపడతాడు, శిక్షణ తీసుకుంటాడు అన్నట్లుగా ఉంది. అక్కడికి వెళ్తే వాడు తప్పించి అందరు కష్టపడతా ఉన్నారు. మనకి సంఘాల్లో ఉన్న సమస్య కూడా ఇదే. సంఘంలో మనల్ని చూస్తే మనంత పైకి హడావుడి కనపడేటువంటి వారు వేరే వాళ్ళు చూస్తే, అబ్బో ఇంత ఆత్మీయమైనటువంటి వ్యక్తి, ఇంతగా దేవునిలో విశ్వాసంతో ముందుకు కదిలేటువంటి వ్యక్తి, లేకపోతే ఇందాక మనం చెప్పుకున్న నన్ను మార్చు తండ్రి, నాకు శిక్షణ ఇవ్వు తండ్రి అని ప్రార్థన చేసుకునే వ్యక్తి మరొకరు ఉండరేమో అన్నట్లుగా పైకి కనపడతా ఉంటాం. కానీ దేవునికి తెలుసు మనకి ఆత్మీయంగా ఎంత బలహీనంగా ఉన్నామో, మానసికంగా ఆయన వాగ్దానాల్ని పొందుకునే క్రమంలో మన మనస్సు ఇంకా ఎంత బలపడాల్సి ఉందో ఎవరికి తెలుసు? మనకి తెలుసు, ఆయనకి తెలుసు. అందుకని ఆయన ఏం చేస్తాడంటే మనల్ని బలవంతంగా జిమ్లోకి తోస్తాడు. ఈ జిమ్ ఏంటి అంటే జీవితానికి, మన జీవితంలో కలిగేటువంటి కష్టాలు, నష్టాలు, అవరోధాలు, వీటన్నిటిని కూడా వాడుకొని దేవుడు మనకి శిక్షణ ఇస్తూ ఉంటాడు, మనల్ని ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటాడు, మానసికంగా బలపరుస్తూ ఉంటాడు, మనల్ని బలవంతునిగా చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి ఈ మార్పులు జరిగేటువంటి సమయంలో తండ్రి నా పరిస్థితులను మార్చు, సరే నన్ను కూడా మార్చు, నా పరిస్థితులను మార్చుకునే విధంగా నన్ను మార్చు అని ప్రార్థన చేసుకునే వారిగా మనము ఉండాలి. దేవుని యొద్ద నుంచి శిక్షణ తీసుకునే వారిగా మనం ఉండాలి. ఆయన ఏ విధంగా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడో ఆ ప్రతి ఒక్క దాన్ని నేర్చుకుంటూ ఇంకా మేలిమి బంగారముగా, శుద్ధ సువర్ణముగా మారేటువంటి దిశగా ముందుకు వెళ్ళే వారిగా మనందరము కూడా ఉండాలి. ఇక్కడ యోసేపు గారు అదే చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే యోసేపు గారి జీవితంలో అనేకమైనటువంటి మార్పులు జరిగినాయి. ఒకసారి చూద్దాం అందరం కూడా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 నుంచి 25 వచనాల వరకు చదువుకుందామండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను.
ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకుని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యోసేపు గారి జీవితం చాలా సాఫీగా కొనసాగిపోతూ ఉంది. ఎందుకంటే అప్పటికే తన కెరీర్ సెట్ అయిపోయింది. ఏం సెట్ అయిపోయిందండి? తన ఉద్యోగం సెట్ అయిపోయింది. మంచి వడ్రంగం మేస్త్రిగా బెత్లెహేములో బాగా పేరుగాంచాడు ఆయన. అప్పటికే కెరీర్ సెట్ అయిపోయింది. మంచి ఒక అమ్మాయితోటి, దైవికమైనటువంటి అమ్మాయితోటి పెళ్లి కూడా, నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఎందుకంటే మరియమ్మ గారు చాలా భక్తిపరురాలు. దేవుని కొరకు తన్ను తాను పరిశుద్ధముగా వేరు చేసుకొని బెత్లెహేములో ఇంక ఎవరు కూడా అంతటువంటి మంచి యవనస్తురాలైనటువంటి సహోదరి లేదు అన్నటువంటి రీతిలో మరియమ్మ గారు ఉండేవారు. అంత మంచి అమ్మాయితోటి ఈయనకు నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఆ రోజుల్లో యూదా సంస్కృతి ప్రకారం నిశ్చితార్థం అయిపోయిందంటే 99% పెళ్లి కూడా అయిపోయినట్టే. కాబట్టి ఉద్యోగం సెట్ అయిపోయింది, పెళ్లి సెట్ అయిపోయింది, సొంతిల్లు కూడా. యూదా మతంలో సొంతిల్లు కొనలేదనుకోండి, పెళ్లి కుమారుడికి సొంతిల్లు తల్లిదండ్రులు ఇచ్చింది కాదు. పెళ్లి కుమారుడు ఎవరైతే ఉన్నారో అతను సొంతిల్లు కట్టలేదనుకోండి, పిల్లనెవరు కూడా ఎవరో, అది వాళ్ళ సంస్కృతి. కాబట్టి ఈయనకు సొంతిల్లు కూడా ఉంది, సొంతిల్లు ఉంది, ఉద్యోగం ఉంది, మంచి భార్యని దేవుడు ఇచ్చాడు. ఇంకంతకంటే హాయిగా జీవితం లేదురా అన్నట్లుగా యోసేపు గారి జీవితం సాగిపోతూ ఉంది. ఇంతలో ఒక పెనుమార్పు సంభవిస్తూ ఉంది. ఒక బాంబు లాంటి వార్త వినపడతా ఉంది యోసేపు. ఏమనంటే మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది, దైవ కుమారునికి జన్మనివ్వబోతూ ఉంది కదా అని చెప్పి మొత్తం పూలబాటగా అయిపోతుంది యోసేపు జీవితం. అంటే ఆ కుమారుని కొరకు ఎన్ని కష్టాలు పడ్డారో తర్వాత చూస్తే మనకు అర్థమవుతుంది. హేరోదు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి సొంతింటిని, ఉన్న ఉద్యోగాన్ని మొత్తం వదిలిపెట్టి, ఉన్న దేశాన్ని, ఉన్న గ్రామాన్ని వదిలిపెట్టి వేరొక దేశానికి, ఐగుప్తు దేశంలోకి వెళ్ళి నివసించాల్సి వచ్చింది యోసేపు పరదేశిగా. కాబట్టి తనకు నచ్చినటువంటి మార్పులు ఏవి కూడా యోసేపు జీవితంలో జరగట్లేదు. కానీ యోసేపు ఎప్పుడూ కూడా మనకులాగా మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండు అనుకోలేదు. మళ్ళీ బెత్లెహేములో చక్కగా నా పని నేను చేసుకుంటా, నా స్నేహితులందరితోటి, కుటుంబస్తుల మధ్యలో ఒక చక్కని పెళ్లి సంబంధం, హాయిగా నా జీవితం కొనసాగిపోతుంది. ఆ రోజులు మళ్ళీ రావండి, ఎంత మంచి రోజులు అవి, ఈ మధ్యలో జరిగిన మార్పులేవి నాకు నచ్చలేదు అనేటువంటి మాట యోసేపు నోట్లో నుంచి రావట్లేదు. ఎందుకంటే యోసేపుకు తెలుసు, ఆయన ఏదో ఒక చిన్న వడ్రంగి మేస్త్రిగా కాదు, తరతరాలుగా నిలిచిపోయేటువంటి ఒక గొప్ప ప్రణాళిక యోసేపు జీవితం పట్ల దేవునికి ఉందని యోసేపు ఎరిగాడు. కాబట్టే ఈ దినము ప్రపంచంలో ఏ నలుమూలకు వెళ్ళినా కానీ యోసేపు గారి పేరును మనందరం కూడా ప్రతి సంవత్సరం తలుచుకుంటాం. ఎంతోమంది పిల్లలకి ఇప్పటికీ జోసెఫ్ అనేటువంటి పేరు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే యోసేపు జరుగుతున్నటువంటి మార్పులను చూసి ఎప్పుడు కూడా నా జీవితం ఆ పాత రోజుల్లోనే బాగుంది అనుకోకుండా, ఏ మార్పులైతే దేవుడు చేస్తూ ఉన్నాడో తన జీవితం పట్ల ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికని నెరవేర్చుకోవడానికి తన జీవితంలో మధ్యలో జరిగేటువంటి మార్పులన్నిటిలో కూడా యోసేపు విధేయతతోటి, విశ్వాసముతోటి, నిరుత్సాహపడకుండా దేవుని ప్రణాళికకి శిక్షణ తీసుకుంటూ ఎప్పటికప్పుడు దేవునికి విధేయత చూపిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ఈ రోజున ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని యోసేపు పొందుకున్నట్లుగా మనందరూ కూడా గమనించగలం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి అనేక సార్లు మన జీవితంలో కూడా దేవుడు కొన్ని మార్పులను చేసుకోమని మనకు తెలియజేస్తూ ఉంటాడు. అది మన మనస్సులో ప్రేరేపణ కావచ్చు, వాక్యము ద్వారా కావచ్చు. ఇదిగో ఈ విషయాన్ని నీ జీవితంలో మార్చుకో,
ఇదిగో యవనస్తుల జీవితంలో మరి ముఖ్యంగా ఎన్నో విషయాల్లో మళ్ళీ ఆ పోయినవి తిరిగి వస్తే బాగుండని చెప్పి బాధపడేవారు ఉంటారు. అది ఎవరైనా సరే ఆ పోయినవి మళ్ళీ వస్తే బాగుండు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో పలానా గుంపు నుంచి నువ్వు వేరు చేయబడు, పలానా వ్యక్తితోటి నీకు స్నేహం అవసరం లేదు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు అది మనకు నచ్చకపోయినా కానీ దేవునికి విధేయత చూపించే వారిగా మనం ఉండాలి. ఆ మార్పు మనకు నచ్చినా నచ్చకపోయినా విధేయతతో ముందుకు వెళ్ళేవారిగా మనం ఉండాలి. లేదా పలానా పని చేస్తే పలానా విధంగా నువ్వు విశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తే నిన్ను దీవిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేసినప్పుడు అది నీకు కష్టతరంగా అనిపించినా, ఎంతటి కొండలాగా అది నీకు అనిపించినా విశ్వాసంతో ముందుకు అడుగులు వేసేవారిగా నీవు ఉండాలి. కొన్నిసార్లు ఇదిగో మనల్ని శ్రమ పెట్టిన వారు, మనల్ని బాధ పెట్టిన వారు, వారిని క్షమించు అని చెప్పి దేవుడు మనకి ప్రేరేపణ కలిగించినప్పుడు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా క్షమించగలిగే వారిగా మనం ఉండాలి, ముందుకు కొనసాగే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాకపోతే మనకున్న సమస్య ఏంటంటే దేవుడు ఒకటి చెప్పినప్పుడు దాని వెనక డీటెయిల్స్ కావాలి. మనకి ఏం కావాలండి? వివరాలు. ప్రతిదీ కూలంకషంగా చెప్పాలి ఆయన మనకి. ఇదిగో ఈ మెట్టు దగ్గర ఈ పని చేయి, ఈ పని చేయి, ఈ పని చేయి అని చెప్పి వివరాలు చెప్తే కానీ అప్పుడు మనం, లేకపోతే ఎందుకయ్యా ఇది చేయటం అని చెప్పి అనుకుంటాం. ఇక్కడ యోసేపు ఏమి డీటెయిల్స్ అడగట్లేదు, వివరాలు అడగట్లేదు. ఏదైతే ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిందో ఏ వివరాలు అడగకుండా యోసేపు ముందుకు కొనసాగి వెళ్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి విశ్వాసముతో దేవుడు మనకిచ్చినటువంటి ప్రేరేపణను బట్టి, వాక్యం నుంచి ఆయన మనకు తెలియజేసే విషయాలను బట్టి వివరాలు చూసుకోకుండా మనం విశ్వాసముతో ముందుకు అడుగు వేసేవారిగా, విధేయత చూపేవారిగా మనం ఎప్పుడైతే ఉంటామో యోసేపు వలె ఒక ధన్యమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలోకి మన జీవితాలు మార్చబడతాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా గట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానం నెరవేరేటువంటి ఈ మధ్యకాలంలో జరిగేటువంటి మార్పులను చూసి మనం నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు, మనం నీరసించాల్సినటువంటి అవసరం లేదు, మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే రాబో దినాల్లో దేవుడు తన వాగ్దానాన్ని తగిన కాలమందు ఆయన కార్యాన్ని తలపెట్టి మనల్ని దీవించి ఆశీర్వదించబోతూ ఉన్నాడని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. అంతేకాదు మరియమ్మ గారి జీవితాన్ని గమనించినట్లయితే ఇంకొన్ని విషయాల్ని మనం గమనించవచ్చు. ఒకసారి చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 28 నుంచి 30 వరకు చదువుకుందామమ్మా. ఆ దూప లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆ మాటకు ఆమె బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, చాలా మా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మరియమ్మ గారు తన ఇంట్లో ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఏకంగా గాబ్రియేలు దూత వచ్చి ఏమంటూ ఉందంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము. మనకే గనక మనం ప్రార్థన చేసుకునేటప్పుడు గాబ్రియేలు దూత ఏకంగా వచ్చి దయాప్రాప్తుడా లేక దయాప్రాప్తురాలా నీకు శుభము అందనుకోవడానికి మనం తొందరపడతామా, కలవరపడతామా? మరియమ్మ గారిలాగా నేనైతే ఏమనుకున్నానంటే, అమ్మయ్య, ఏకంగా గాబ్రియేలు దూత వచ్చి దయాప్రాప్తుడా నీకు శుభం అంటుంది. ఈ రోజు నుంచి నా జీవితం పూల బాటు కాదు కదా, ఈ రోజు నుంచి బంగారపు బాట అయిపోద్ది నా జీవితం అనుకుంటాం మనం. ఏమండి? లేదా పోనీ కలవరపడదు, అమ్మో దూత వచ్చింది ఏంది ఇప్పుడు నా జీవితం ఏమైపోయిద్ది అనుకుంటాం మనం. కలవరపడతామా? లేదు. అమ్మయ్య, ఇంకా రాత్రి నుంచి ఈ రోజు నుంచి నా జీవితం పూల బాట అయిపోతుంది, బంగారపు బాట అయిపోతుంది అని చెప్పి అనుకుంటాం. అందుకనే దేవుడు ఏం చేశాడంటే మనలాంటి వాళ్ళని కాకుండా మరియమ్మ గారిని ఎన్నుకున్నాడు ఆయన శిశువుకు జన్మనివ్వటానికి. ఎందుకంటే మరియమ్మ గారికి బాగా తెలుసు
దేవుడు ఏదైనా వచ్చి ఒక వాగ్దానం ఇచ్చాడంటే దాని వెనక ఈవిడ పడాల్సిన శ్రమ ఉంటుంది అని చెప్పి ఆవిడికి బాగా తెలుసు. దేవుడు ఏదైనా ఒక ప్రణాళిక ఇచ్చినా, దేవుడు ఏదైనా వాగ్దానం చేసినా, ఇప్పుడు దేవునితో కలిసి ఈవిడ గారు కూడా ఆ ప్రణాళిక అయిపోయే వరకు ఆయనతో పాటు సాగుతూ వచ్చేటువంటి ప్రతి సమస్యను ఎదుర్కోవాలి, అవరోధాన్ని ఎదుర్కోవాలి, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలని చెప్పి మరియమ్మ గారికి బాగా తెలుసు కనుక ఆవిడేమవుతుంది, ఈ శుభవచనం ఏమిటో అని తొందరపడతా ఉంది, కలవరపడతా ఉంది. అయితే ఎంతటి శ్రమగైనా కానీ సిద్ధపడినటువంటి వ్యక్తి మరియమ్మ గనుక దేవుడు ఆమెను ఎన్నుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇంకా గట్టికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి శ్రమించేవారిగా మనం ఉండాలి. దేవుడు ఏదో ఒక గొప్ప వాగ్దానం మనకి ఇవ్వగానే, రేపు నూతన సంవత్సరంలో తీసుకుంటారు కదండి, అందరూ తీసుకుంటారా? వాగ్దానం ఇవ్వగానే మనం ఏం చేస్తాం? 1వ తారీఖు నుంచి ఈ వాగ్దానం ప్రతిరోజు చూసుకోవటం, ఇది ఎప్పుడు నెరవేరుద్దా అని చూడటం. కానీ మరియమ్మ గారిలాగా కలవరపడం, తొందరపడం, ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చుకునే విధంగా ఏ విధంగా నేను శ్రమించగలను, ఏ విధంగా నేను విశ్వాసంతో ముందుకు అడుగులు వేయగలను, ఏ విధంగా వచ్చేటువంటి అవరోధాల నుంచి పట్టుదలతోటి, ధైర్యముతోటి, ఓర్పుతోటి దేవుని యొక్క వాగ్దానం నా యొక్క జీవితంలో నెరవేరేలాగా ఏ విధంగా నేను శ్రమించగలను అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉండినట్లయితే ఎన్నో గొప్ప వాగ్దానాలని, ఆశీర్వాదాలని నీ జీవితంలో నెరవేర్చుకునేటువంటి వ్యక్తిగా నీవు ఉంటావు అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇంకా గట్టికి స్తోత్రం చెల్లిద్దామండి, హల్లెలూయా. ఏందో పాష్ గారు వచ్చి ఈ రాత్రి అంతా కూడా, ఈ రాత్రికి దేవుడు మీకు దీవెని ఇచ్చేయబోతున్నాడని చెప్పి చెప్తారనుకుంటే మమ్మల్ని క్రిస్మస్ శుభ సందర్భంగా వచ్చి మమ్మల్ని శ్రమ పడమంటున్నారేందని చెప్పి అనుకుంటున్నారేమో. కానీ ఇది దేవుని వాక్యం. పుట్టబోయే శిశువు ఏకంగా దైవ కుమారుడు కదా, కాబట్టి ఇంక ప్రసవ వేదన ఉండదా అంటే మరియమ్మ గారికి ఎంతటి ప్రసవ వేదన పడిందో మనం చూడగలం. పుట్టబోతూ ఉంది, వాగ్దాన పుత్రుడు కదా, కాబట్టి పుట్టేటప్పుడు సకల వసతులతోటి పుడుతుంది కదా అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ దినాల్లో మనకి ప్రసవం జరిగేటప్పుడు మనకి ఎన్ని వసతులు మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకు అత్తగారి నుంచి గారెలు, బూరెలు, నేతి వంటకాలు, ఇంట్లో మన పుట్టింట్లో నేతి వంటకాలు, ప్రసవం జరిగేటప్పుడు మంచి మంచి హాస్పిటల్స్, ఇవన్నీ మనకే ఉంటే ఏకంగా దైవ కుమారుడు పుట్టేటువంటి సమయంలో ఇంకా ఆవిడికి ఎన్ని వసతులు ఉంటాయి అంటే వాగ్దాన పుత్రుడైనా కానీ శ్రమ మాత్రం తప్పట్లేదు. కాబట్టి దేవుడు నీ జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చాలంటే, దేవుని యొక్క ప్రణాళికలు, ఆయన గొప్పదైనటువంటి ఉన్నత ఉద్దేశం, ప్రణాళిక వెనక ఎంతో శ్రమ యోసేపు, మరియలు చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మార్పును చూసి భయపడేవారిగా మనము ఉండవద్దు. దేవుని యొక్క వాగ్దానం మనకు వచ్చినప్పుడు దాని కొరకు శ్రమ పడేవారిగా మనం ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. కాకపోతే ఈ శ్రమ పడేటప్పుడు ఆ శ్రమ మనకి కష్టంగా అనిపించకుండా ఉండాలి అంటే, శ్రమ పడటానికి ఆశ కలిగిన వారిగా మనం ఉండాలంటే ముందుగా మనం విశ్వసించాల్సి ఏంటంటే, మనలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక ఉన్నత ఉద్దేశంతో, మనలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోటి ఈ భూమి మీదకి మనల్ని పంపించాడనేటువంటి ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా చాలామంది ఏమనుకుంటారంటే, ఇదిగో ఫలానా వాళ్ళైతే దేవుడు ఆశీర్వాదం కొరకు పుట్టించాడు, లేదా ఫలానా వాళ్ళైతే దేవునికి ఉన్నతంగా ఉండటం కొరకు వాళ్ళని పుట్టించాడు, నాదే ఉందిలే ఒక మూలన ఈ జీవితాన్ని గడిపేస్తానులే అని చెప్పి అనుకుంటాం. కానీ దేవుడు అట్లాగా పక్షపాతం చూపించేటువంటి దేవుడు కానే కాదు. నేను కొద్ది నిమిషాల్లో ముగిస్తాను కాబట్టి దయచేసి అందరూ గమనించాలి. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇంకా గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి మనలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పక్షపాతి కాదు. ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా పుట్టించేటువంటి దేవుడు కానే కాదు. అటువంటి ఆలోచన ఏదైతే ఉందంటే అది కేవలం అపవాది యొక్క అపోహ మాత్రమే. అది
అటువంటి ఎక్కువని ముందని వెనకని ఇటువంటివేవి కూడా దేవుడు పెట్టేటువంటి దేవుడు కాదు. అది అపవాది యొక్క అపోహ. ఆయన నీలో ఆయన్ని చూసుకునేటువంటి దేవుడు. ఏంటండి అది? నీలో ఆయన్ని చూసుకునేటువంటి దేవుడు మన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఒక విషయం చెప్తాను. మాకు ఒక చిన్న బాబు ఉన్నాడు. వాడు ఇంచుమించు 4 సంవత్సరాల బాబు. వాడికి పోలికంతా కూడా ఎవరిని చూసినా కానీ ఏమంటారంటే వాడి పోలికంతా కూడా వాళ్ళ అమ్మదే అంటారు. ఎవరిదండి? పోలిక మొత్తం కూడా వాళ్ళ అమ్మదే అంటారు. ఎవరు చూసినా అదే అంటారు. ఒక పొడుగు మినహాయించి మిగతా అంతా వాళ్ళ అమ్మదే అంటారు. కానీ నాకు మాత్రం వాడిని ఎప్పుడు చూసినా అచ్చు నాలాగే ఉన్నాడు అనిపిస్తుంది. ఏమండి? ఎందుకంటే వాడు నా కొడుకు కాబట్టి తండ్రిగా నా ప్రేమ ఏంటంటే వాడిలో నన్ను నేను చూసుకోవాలనేటువంటి తండ్రి ప్రేమ. ఎంత వాళ్ళ అమ్మలాగున్నా వాడిలో నన్ను నేను చూసుకుంటాను. వాడు మాట్లాడే ప్రతి మాటలో, వేసే ప్రతి అడుగులో, వాడు చేసే ప్రతి పనిలో నన్ను నేను చూసుకోవడం అనేటువంటి తండ్రి యొక్క ప్రేమ. ఇహలోక తండ్రిగా నాకే ఇంత ప్రేమ ఉంటే నిన్ను సృజించినటువంటి పరలోకపు తండ్రికి ఇంకా ఎంతగా నీలో ఆయన చూసుకుంటాడో నువ్వు ఈ రాత్రి గమనించాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇంకా గట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీలో ఆయన చూసుకునేటువంటి దేవుడు ఆయన. ఒకరిని ఎక్కువగా ఇంకొకరిని ఎక్కువగా, నిన్ను తక్కువగా చేయవలసినటువంటి పని ఆయనకి లేదు. మీలో ప్రతి ఒక్కరిని, నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో ఆయన ఎన్నుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మరియ జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంది. గాబ్రియేలు దూత ఏమందు ఉందంటే, ఇదిగో ఒక గొప్ప కార్యం కొరకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని చెప్పినప్పుడు మరియ అంటూ ఉంది, ఇది నాకైతే నా బలంతో అయితే సాధ్యం కాదు కదా, ఇది ఏ విధంగా జరుగుతుందంటే గాబ్రియేలు దూత అంటూ ఉంది, పరిశుద్ధాత్మ శక్తి వల్ల నీవు దీన్ని జరిగించగలుగుతావు అని చెప్తా ఉంది. ఈ రాత్రి కూడా మనం బలహీనులు కావచ్చు, మన బలము మీద మనం ఆధారపడాల్సిన అవసరము లేదు. ఈ లోకములో ఉన్న ఎవరికంటే కూడా బలవంతుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మన బలము అవసరం లేదు. ఆయన ఎన్నుకున్న పనికి ఆయనే బలం ఇచ్చి మనల్ని ముందుకు నడిపించేటువంటి దేవుడు. నీవు చేయాల్సిందల్లా కూడా నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతోటి, ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికతోటి, ఒక ఉన్నతమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆలోచనతోటి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించగలిగిన వ్యక్తివైతే ఇంక ఏ శ్రమ కూడా నీకు కష్టము అనిపించదు, ఏ మార్పు కూడా నీకు కష్టము అనిపించదు. జరిగేటువంటి ప్రతి మార్పులోనూ, వచ్చేటువంటి ప్రతి శ్రమలోనూ నువ్వు నన్ను మార్చు ప్రభువా, ఏ విధంగా నేను మార్చుకొని దీనిలో నేను ముందుకు వెళ్ళగలను అనేటువంటి ప్రార్థన చేసుకుంటూ, శ్రమ పడుతూ దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క ప్రణాళికలని నీ జీవితంలో నెరవేర్చుకునే బిడ్డవుగా నువ్వు ముందుకు కొనసాగి వెళతావని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా గట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో దేవుని వాగ్దానాలు నెరవేరే వరకు శ్రమ పడేవారిగా మనం ఉండాలి. చివరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. చిన్నప్పుడు మా స్కూల్లో ఒక అమ్మాయి ఉండేది. ఈ అమ్మాయికి ఎప్పుడు చూసినా కానీ, నా ఫస్ట్ క్లాస్ నుంచి నాకు గుర్తు, ఎప్పుడు చూసినా కానీ ఫస్ట్ ర్యాంక్ వచ్చేది క్లాసులో. మా ఆవిడికి కూడా అట్లానే ఉండేది. తనకి ఇంకా కలెక్టర్లు, కమిషనర్లు అవార్డులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, కాకపోతే అప్పుడు నాకు పరిచయం లేదు. ఈ అమ్మాయి మాత్రం మా క్లాస్లో ఉండేది, ఎప్పుడు చూసినా ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. మా స్కూల్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎర్ర బ్యాడ్జ్ ఇచ్చేవాళ్ళు. నంబర్ 1 అనేసి ఎర్ర బ్యాడ్జ్ ఉండేది. రెండో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి గ్రీన్ బ్యాడ్జ్ ఇచ్చేవాళ్ళు, నంబర్ 2 వేసి. మూడో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి గ్రీన్ బ్యాడ్జ్ ఉండేది, 3వ నంబరు సంఖ్య వేసి. ఎప్పుడు చూసినా ఆ నంబర్ 1 ఎర్ర బ్యాడ్జ్ ఏదైతే ఉందో ఎప్పుడు ఆ అమ్మాయి చొక్కాకే ఉండేది. ఎప్పుడు చూడు ఇక ఆలోచించాల్సిన పని లేదు. అది యూనిట్ పరీక్ష అయినా, హాఫ్ ఇయర్లీ అయినా, క్వార్టర్లీ అయినా, ఫైనల్ అయినా, ఏదైనా కానీ ఫస్ట్ ర్యాంక్ ఎవరిది, బ్యాడ్జ్ ఎవరిది, ఈ అమ్మాయిదే. కాకపోతే
నేను ఇంచుమించు 7వ తరగతిలో అనుకుంటా. ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మొట్టమొదటిసారిగా 2వ ర్యాంక్ వచ్చింది. ఏ ర్యాంక్ వచ్చిందండి? 2వ ర్యాంక్. గ్రీన్ బ్యాడ్జో బ్లూ బ్యాడ్జో, మరి ఎర్ర బ్యాడ్జ్ కాదు. మొట్టమొదటిసారిగా 2వ బ్యాడ్జ్ వచ్చింది. సాధారణంగా మనం ఏం చేస్తామంటే పాస్ అయితే పండగే. ఏమండి? పాస్ అయితే ఈ అమ్మాయి 2వ ర్యాంక్ వస్తే ఇంకేం సంతోషమే కదా. పాస్ అవ్వటం కాదు, 5th ర్యాంకు కాదు, 10వ ర్యాంకు కాదు, 2వ ర్యాంక్. ఫస్ట్కి సెకండ్కి పెద్ద తేడా కూడా లేదు. కానీ ఈ అమ్మాయి ఆ ఎర్ర బ్యాడ్జ్ వచ్చినటువంటి వ్యక్తి వైపు చూడటం, ఏడవటం, తనదేదో తన స్వాస్థ్యం ఏదో కోల్పోయినట్టుగా, తనకు చెందిన విషయం ఇంకొకరెవరో లాగేసుకున్నట్లుగా, దాని కొరకు ఎంత బాధపడిందో, ఎంత కష్టపడిందో, ఎంత శ్రమ పడిందో నాకు బాగా గుర్తు. ఈ దినాన 7th క్లాస్లో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో నాకైతే నా మార్కులు కూడా గుర్తులేవు, కానీ బాగానే వచ్చినాయి 90%. మీరు వేరే అనుకోవద్దు. ఎంత మార్కులు వచ్చినా నాకు గుర్తులేదు. కానీ ఎవరి మార్కులు గుర్తున్నా లేకపోయినా ఈ అమ్మాయి తనది అనుకున్నటువంటి ఆ మొదటి ర్యాంకు కొరకు అది పోయినప్పుడు ఎంత బాధపడిందో, అది తిరిగి పొందుకునే వరకు మళ్ళీ ఎంత శ్రమ పడిందో నాకు బాగా గుర్తు. ఎందుకు అంటే ఈ అమ్మాయి ఆ ఎర్ర బ్యాడ్జ్, ఆ నంబర్ 1 వేసినటువంటి ఆ ఎర్ర బ్యాడ్జ్ని తన స్వాస్థ్యంలాగా ఫీల్ అయింది. అది తన స్వాస్థ్యం కాదు వాస్తవానికి, కానీ అది తన స్వాస్థ్యంలాగా ఫీల్ అయింది. ఈ దినాన దేవుని యొక్క వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి నీ స్వాస్థ్యము అని నీవు ఎరిగినట్లయితే నీవు కూడా వాటి కొరకు అదే విధంగా శ్రమిస్తావు. ఇవి నీ జీవితంలో నెరవేరే వరకు, దేవుడిచ్చిన వాగ్దానం ప్రతిదీ నీ జీవితంలో నెరవేరే వరకు నువ్వు శ్రమపడే వ్యక్తివిగా, ప్రతి విషయంలో ప్రతి మార్పుని స్వాగతిస్తూ నిన్ను నీవు మార్చుకుంటూ ముందుకు వెళ్ళే వ్యక్తివిగా నీవు ఉంటావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే రోమా గ్రంథము 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయం 32లో దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఆయన సొంత కుమారుని సైతము అనుగ్రహించడానికి వెనుదీయని దేవుడు ఆయనతో పాటు సమస్తమును, ఏంటంటే అది సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే ఆ కుమారుని గనక నీవు నీ హృదయంలోనికి ఆహ్వానించిన వ్యక్తి అయితే ఆయనతో పాటు ఈ వాక్యములో ఉన్నటువంటి, ఈ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాగ్దానము కూడా నీ స్వాస్థ్యము అని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఆయన నీ స్వాస్థ్యము అని చెప్పినటువంటి ఈ వాగ్దానాలు అవి నీకు నెరవేరినప్పుడు ఎంతవరకు నువ్వు వాటి కొరకు శ్రమ పడుతూ ఉన్నావు, ఎంతవరకు నువ్వు వాటి గురించి ఆలోచించే వ్యక్తిగా ఉంటూ ఉన్నావు, లేదా జీవితంలో జరిగేటువంటి చిన్న చిన్న విషయాల వైపు చూస్తూ, అదేదో సామెత ఉంటుంది, నల్లి మీద బల్లి పడింది, బల్లి మీద నల్లి పడింది అని చెప్పి చిన్న చిన్న విషయాల వైపు చూసుకుంటూ ఈ యొక్క వాగ్దానాలు, నీ యొక్క స్వాస్థ్యమైనటువంటి ఈ వాగ్దానాల కొరకు శ్రమపడే వ్యక్తివిగా ఉండకుండా ఎన్నో గొప్ప ప్రణాళికల్ని దేవుని యొక్క నీ జీవితం పట్ల ఉన్నటువంటి ప్రణాళికల్ని